హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అమృతధార నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళే ముందు నిన్నటి ఎపిసోడ్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందామండి. మనోజు శివాల యొక్క స్నేహితంలో మనోజు అప్పుడప్పుడు శివ గురించి బాధపడుకుంటూ ఎక్కడ తను ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాడో అనే ఆదుర్దాలో ఉండటం వల్ల ఒకానొక సందర్భంలో శివను పెళ్లి చేసుకోమనమని, మరి నువ్వు పెళ్లి చేసుకుంటే నేను కూడా నిశ్చింతగా ఉంటాను అని చెప్పడం, శివ దానికి వ్యతిరేకించడం, పెళ్ళి అనేటువంటి ఒక దాంట్లో నేను ఆ బంధం వేసుకొని నేను ఒక దగ్గర కట్టేసినట్టు ఉండలేను, నేను ప్రపంచంలో ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, నేను ఒక పరిమితిలోనే నేను ఇమిడి ఉండలేను, నీకు కావాలంటే నువ్వు చేసుకో అని చెప్పి మనోజుకు చెప్పడం జరుగుతుంది కదా. ఈ పెళ్లి అట్లా మాట్లాడిన శివ పెళ్ళికి ఎట్లా సిద్ధపడ్డాడు అనేటువంటి ఆలోచనలో మనోజు పడడం జరుగుతుంది కదా. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. తను అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి, 3 రోజులకు కానీ రాడు. అందుకని ఆ రాత్రికి రాత్రి బాదరాగా ఒక ఫ్రెండు మురళి చెల్లెలు ఇల్లు ఖాళీగా ఉంది. ఆవిడ ఢిల్లీలో ఉన్న భర్త దగ్గరికి పిల్లలతో వెళ్ళిందట. 15 రోజుల వరకు రాదని తెలుసుకుని ఆ ఇంటి తాళం చెవులు తీసుకుని మేనేజర్కు ఇచ్చి శివాకి ఇమ్మన్నాడు. మేనేజర్ని స్టేషన్కి కార్ తీసుకు వెళ్ళమని ఆదేశించాడు. విశాఖపట్నం నుంచి తిరిగి వచ్చాడు. శివ దగ్గరికి వెళ్దామని అనుకుంటూ షేవ్ చేసుకుంటున్నాడు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే దోవలో మేనేజరు చెప్పాడు, శివ వెంట ఒక అమ్మాయి ఉందని, ఇద్దరు బెంగళూరు నుంచి వచ్చారని, వారిద్దరిని మురళీ చెల్లెలు గారింట్లో దించానని, క్యారేజ్ వద్దన్నారట. వంట వాళ్ళే చేసుకుంటున్నారట. ఆవిడ గారెవరో రైలు దిగగానే ఇల్లు కావాలి అంటూ షరతు పెట్టింది. శివ ఆ అమ్మాయి పట్ల ఎందుకు ఆకర్షితుడు అయ్యాడు. ఎప్పుడూ శివ నోటి వెంట ఆ పేరే వినలేదు తను. ఇంతలో శివ రానే వచ్చాడు. హమ్మయ్యా, వచ్చావా మను? ఊళ్ళో నువ్వు లేకుండా ఎగ్గొట్టడానికి ఎత్తు వేశావేమో అనుకున్నాను. నేనట్లా ఎప్పుడైనా చేశానా? చెయ్యలేదనుకో. ఏమో సరే కానీ ఏ గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం మేము? ఎక్కడ చేశావు ఏర్పాట్లు అన్నాడు. ఇప్పుడేగా వచ్చాను, ముందు నువ్వు నాకు ఈ సమాధానాలు చెప్పు. బామ్మకి చెప్పావా లేదా? ఇదేం ప్రశ్న? నేనెప్పుడన్నా నేను చేయబోయే పని ఆవిడకి చెప్పానా? అన్నీ వేరు, ఇది వేరు. ఏ విధంగా? ఇది వరకు నీ వ్యవహారాలు గుమ్మం బయటనే ఉండేవి. ఇప్పుడు ఇక పరాయి వ్యక్తిని మన జీవితాల్లోకి తీసుకువస్తున్నావు. మన జీవితాల్లోకా? శివ భుజాలు ఎగరవేశాడు. చూపుడు వేలు చూపిస్తూ, అంటే ఆవిడ జీవితంలోకి అని కూడా నీ అర్థం? అలా అనుకుంటే నువ్వు చాలా పొరపడ్డట్టే. మేము ఆవిడ దరిదాపులకు కూడా రాం, చాలా దూరంగా ఉంటాం. ఆవిడ సంగతి నాకు తెలియదా? అమూల్యని కూడా మా నాన్నని చంపినట్టు చంపేస్తుంది. శివా అరిచాడు తను. ఎందుకలా అరుస్తావు? నిజాలు ఎప్పుడూ భరించరానివిగానే ఉంటాయి. నేనెప్పుడూ చెబుతూనే ఉన్నాను, మా నాన్న జీవితం ఆవిడ చాలా నరకం చేసింది. దానికి ఆవిడ ఎప్పుడూ అనుభవించింది. మీ నాన్నని పోగొట్టుకుని ఆ శిక్ష చాలు. నీకు పుణ్యం ఉంటుంది, ఇక ఆపు అర్థించాడు. శివ చేతులు జోడించాడు. నీకు పుణ్యం ఉంటుంది, మనం పెళ్ళికి ఏర్పాట్లు చెయ్యి. నువ్వు అసలు పెళ్ళే చేసుకోనన్నావు. నాగలి దున్నపోతులు అంటూ ఏవేవో చెప్పావు. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. అసలు నా పరిస్థితి అదే అయింది కూడా. మన చేతులలో ఏదీ లేదు. మనమంతా విధి చేతిలో కీలిబొమ్మలం. అసలు ఏం జరిగిందో చెప్పరాదు? నువ్వు ఎందుకింత అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు? చెప్పాలనే ఉంది. నీకు కాకుండా ఎవరికి చెప్తాను? పెళ్ళి అయిన తర్వాత అంతా చెబుతాను. ముందు ఎందుకు చెప్పవు? నిలదీశాడు. నాకు నిజాయితీగా ధర్మంగా అనిపించినవి నీకు అనిపించవు. సిల్లీగా తోసిపారేస్తావేమో. ఇందులో ఇంకో వ్యక్తి జీవితం ముడిపడి ఉంది. నేను ఆ వ్యక్తిని చాలా ఇష్టపడ్డాను. ఆమె కోసం ఏదైనా చేస్తాను. మను, ప్లీజ్ నన్ను ఇంకేమీ తర్కించకు. పెళ్ళి అనేది వ్యక్తి యొక్క స్వవిషయం. ఈ విషయంలో పూర్తిగా నా మీద నమ్మకం ఉంచి నా దారిని నన్ను వదిలేయి. అవసరంలో అడిగినప్పుడల్లా అండగా నిలుస్తూనే ఉన్నావు. ఇది చాలా పెద్ద అవసరం.
నీ అండ లేకుండా నేను ఒంటరిగా ఈ పని చెయ్యలేను. ఆ ముసలావిడకి ఎక్కడ తెలుస్తుందో, ఎక్కడ ఏ గోల జరుగుతుందో అనే ఆదుర్దా నాకు కూడా ఉంది. ఈ పెళ్ళి నిశ్శబ్దంగా జరిగిపోని మను ఆవిడకి తెలియజేయనని నాకు ప్రామిస్ చేయి. శివా, ఇది ఎంత కష్టమైన పనో నీకు తెలుసా? బాగా తెలుసు. ఆ ముసలావిడ పట్ల నీకున్న నిజాయితీ కూడా తెలుసు. మను, ఆవిడ నన్ను చిన్నప్పుడే ఒంటరి వాడిననే నరకంలో తోసింది. ఈ క్షణంలో నువ్వు నాకున్న ఒకే ఒక వ్యక్తి అనే నమ్మకం వమ్ము చేయకు. నేను చాలాసార్లు నిన్ను సాయం కోరాను కానీ అర్థించలేదు. ఇప్పుడు ఆ పని చేస్తున్నాను. చేతులు జోడించాడు. ఛీ, అదేం మాట శివ. తను ఆ చేతులు విడదీశాడు. శివ చప్పున భుజం మీద తలదాచుకున్నాడు. అతను దుఃఖాన్ని నిగ్రహించుకోవడం తనకి తెలుస్తూనే ఉంది. ఎవరికి? మనుకి. నువ్వు అమూల్యని చూడటానికి ఎప్పుడు వస్తావు? తనని నిలువరించుకుంటూ ప్రసక్తి మారుస్తూ ఉల్లాసంగా అడిగాడు శివ. నువ్వు వస్తువు ఎందుకు తీసుకురాలేదు? తీసుకువద్దామనే అనుకున్నాను, కానీ ఆడపిల్ల నువ్వే వచ్చి చూడటం మర్యాద అనుకున్నాను. తనకి లోపలే ఒళ్ళు మండింది. మర్యాద, పెళ్లి కాకుండా శివతో ఉండటం ఔచిత్యమేనా? లోపల అనుకున్నా పైకి ఏమీ అనలేదు. అమూల్యకి నీ గురించి అంతా చెప్పాను. ఏమిటి? కంగారు పడకు. అన్నీ అంటే అన్నీ కాదు, నాకెంత కావలసిన వాడివో చెప్పాను. ఇంతకీ ఆ అమ్మాయి పూర్వాపరాలు సరిగ్గా తెలుసుకున్నావా అని. అమూల్య అని పేరు చెబుతుంటే నువ్వు అమ్మాయి అమ్మాయి అంటావే. అలా పరాయిగా మాట్లాడక మను, నాకది నచ్చటం లేదు. మను, అమూల్య నాకు బాగా తెలుసు. చాలా మంచి వ్యక్తి. తన మూలంగా మనిద్దరి స్నేహం మరింత పెరుగుతుందంటే తప్పక నువ్వు నమ్మాల్సిందే. తను ముఖం తిప్పుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కానీ యుక్తిగా శివాకి తనంటే చాలా ఇష్టం ఏర్పడేలా చేసినట్టుంది. వీడింకా ఎవరు చెప్పినా వినేటట్టు లేడు. పెళ్ళి ఏర్పాట్లు కాకుండా మీకేం కావాలి అడిగాడు తను. పెళ్ళి ఏర్పాట్లు కాకుండా మీకేం కావాలి అని అడిగాడు మను. అమూల్యకి మంగళసూత్రము తాడు కొనాలి. దీనికి నిన్ను అప్పు పెట్టమని అడగను. ఒకటి బంగారపుదే కొనివ్వు. నోర్ముయ్, మీకు నేను ఇల్లు ఇస్తాను. వారం రోజుల్లో నువ్వు నీ స్వంత ఇంట్లో కాపురం ఉంటావు. శివ చేతులెత్తి దండం పెట్టాడు. మళ్ళీ వద్దు, అలాంటివేం వద్దు. మేము అసలు ఇక్కడ ఉండవు. పెళ్ళి అయిన మరుక్షణం వెళ్ళిపోతాం. నేను అడిగింది ఇవ్వు చాలు. చూడు, ఇప్పుడు నీ దగ్గరకు ఎందుకు వచ్చానో తెలుసా? నా దగ్గర బొత్తిగా డబ్బేం లేదు అంటూ లాల్చీ ఖాళీ జేబులు తీసి చూపించాడు. తను తాళం చెవులు ఇచ్చాడు. మను తాళం చెవులు ఇచ్చాడు. బీరువాలో ఉంది, నీకు కావలసినంత డబ్బు తీసుకో, నువ్వు ఇవ్వు అన్నాడు శివ. ఊహు, నేను పనిలో ఉన్నాను, పర్వాలేదులే. ఆ బీరువా మనిద్దరిది, అందులో ఉన్న డబ్బు కూడా మనిద్దరిదే, తీసుకో అన్నాడు. అవును మరి, శివ ఇప్పుడు ఒంటరివాడు కాదయ్యే. ఎంత డబ్బు అవసరమో ఏమిటో మరి. శివ వెళ్ళి అల్మారా తెరిచాడు. అల్మారాలోంచి డబ్బు తీసుకొని వెనక్కి తిరిగి వస్తూ, మను, చాలా పెద్ద మొత్తమే తీసుకున్నాను, 1000 రూపాయలు. నువ్వు ఎప్పుడొస్తున్నావు అడిగాడు శివ. సాయంత్రం సరిగ్గా 6 గంటలకి మీ దగ్గర ఉంటాను. ఈ లోపల గుడి బ్రాహ్మణుడు మొదలైన ఏర్పాట్లు చూసి వస్తాను. నేను వచ్చి మిమ్మల్ని బజారుకు తీసుకువెళ్తాను. మీకు బట్టలు, మంగళసూత్రం, గొలుసు, నాకు లాల్చి పైజామా ఉంది. అమూల్యకి కొత్త చీర కొంటే చాలు, ఇంకేం వద్దు. వస్తాను మను. రాత్రికి మిమ్మల్ని భోజనానికి తీసుకువెళ్తాను. థ్యాంక్ యూ మను, నేనే ఆ మాట చెబుదామని అనుకుంటున్నాను. అట్లా అయితే నువ్వు కాసేపు అమూల్యతో గడిపినట్టు ఉంటుందని. ఇడియట్, గెటప్. చేతిలో సోప్ ఎత్తాడు తను. బాప్రే, అదంతా కోపమే. నాకు నువ్వు అమూల్య స్నేహంగా ఉండాలని తపన అని వెళ్ళిపోయాడు. అది ఈ జన్మలో జరగదు అనుకున్నాడు తను. అమూల్య తెలివితేటల పట్ల తనకి ఆగ్రహం పెరుగుతోంది. ఈ అమ్మాయి చాలా చాకచక్యంగా తన వివరాలేమీ తెలియనీయకుండా శివాని ఈ పెళ్లిలోకి దించుతోంది. ఊరు నుంచి దిగగానే ప్రత్యేకమైన ఇల్లు కావాలనటం, క్యారియర్ భోజనం వద్దని తిరస్కరించింది. ఆవిడ గారే వంట చేసిందట.
బాగుంది. శివ ఆడపిల్ల ప్రలోభంలో పడి ఆటలాడే అమాయకుడేం కాదే. ఏమో, వ్యామోహం అనేది రాకూడదు. అది వస్తే మనిషికి ఉచితానుచితాల నిర్ణయం పోతుంది, ఉన్న తెలివితేటలు కూడా పోతాయి. బామ్మకి తెలియకుండా శివ పెళ్లి జరగబోతోంది. తనకిది ఎంతో భయంగా ఉంది. నీకు తెలిసి కూడా నాకు చెప్పలేదా? వాడు కాదురా మోసం చేసింది, నువ్వు అంటే తనేం జవాబు చెప్పాలి? వీడేమో అమూల్య పట్ల తగని ఇష్టం ఏర్పరచుకున్నాడు. లేకపోతే పెళ్లి గురించి లక్ష వ్యంగ్య వ్యాఖ్యానాలు చేసే శివ పెళ్లి చేసుకోవడం ఏమిటి? తనే నమ్మలేకపోతున్నాడు. ఎందుకో గాని దీని పర్యవసానం ఏమవుతుందా అని భయం వేస్తుంది. అతని ఆంతర్యం ఒకసారి శివ వైపు, మరోసారి బామ్మ వైపు మొగ్గు చూపుతోంది. ఇద్దరూ తన జీవితంలో ముఖ్యమైన వాళ్లే. ఎవ్వరిని దూరం చేసుకున్నా తన జీవితం నిండా వెలితిగానే ఉంటుంది. అలా మదన పడుతూనే పురోహితుడిని పిలిపించాడు. మురళిని జయలక్ష్మిని రావాల్సిందిగా చెప్పాడు. తన ఆంతర్యంలో ఈ మదన పడటం అనేది క్షణక్షణానికి ఎక్కువ అవుతోంది తప్ప తగ్గడం లేదు. తాను సరి అయిన నిర్ణయం చేయలేకపోతున్నాననే వేదన కలుగుతోంది మనోజ్కి. ఇది తీసుకోండి, ఇంతలో వినిపించింది. మనోజు ఉలికిపడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎప్పుడు మేడ మీదకి వచ్చిందో అమూల్య. చేతిలో ట్రేలో షర్బత్ గ్లాసు ఉంది. తీసుకోండి అంది. అతను షర్బత్ గ్లాస్ తీసుకుని పట్టుకున్నాడు తప్ప తాగలేదు. అమూల్య ట్రే పిట్టగోడ మీద పెట్టి నిలబడింది. తను వచ్చి చాలాసేపైంది. ఆలోచనలతో పరధ్యానంగా ఉండడంతో టైం ఎంత అయింది గమనించనే లేదు. దూరంగా రోడ్డు మీద లైట్లు వెలిగాయి. డాబా మీదకి పక్కింటి కొబ్బరాకుల మధ్య నుంచి ఆకాశంలో అప్పుడప్పుడే పైకి వస్తున్న పౌర్ణమి నాటి చంద్రబింబం కనిపిస్తుంది. శివ ఇంకా రాలేదు. ఏమైందో తెలియదు. మీరు కింద కూర్చున్నా బాగుండేది, ఇక్కడే నిలబడ్డారు అంది. ఆ మాట్లాడటంలో మొహమాటం కానీ విరుపు కానీ అస్సలు లేవు. మనోజ్కి ఏం సమాధానం ఇవ్వాలో తెలియలేదు. అమూల్య తడబాటు లేకుండా తన ముఖం వైపు విప్పారిన కళ్ళతో చూడటం అతనికి ఇబ్బందిగా అనిపించింది. శివ మీ గురించి చాలా చెప్పాడు అంది. అతను మౌనంగా ఉండిపోయాడు. శివ పరిచయం చేసిన ప్రతి వాళ్ళు చెప్పే మాటే ఇది. అమూల్య వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోలేదు. అతను సంభాషణ చేయడం ఏ మాత్రం ఇష్టం లేనట్టు తల తిప్పి దూరంగా రోడ్డు మీద వచ్చిపోయే కార్లని గమనిస్తున్నాడు. ఆమె ఏదో చెప్పబోయి ఆగిపోయింది. అతని మౌనం కఠినమైన గోడలా ఉంది. చివరికి ధైర్యం తెచ్చుకున్నట్టుగా అంది. మీ మేలు జన్మలో మర్చిపోలేను. అతను ఇటు తిరిగాడు. ఏదో అనాలని అనుకున్నాడు. కానీ హఠాత్తుగా ఏమైందో అతనికి పరుషవాక్కులే గుర్తుకు రావటం లేదు. పైకి వస్తున్న వెన్నెల్లో ఆమె అపురూపంగా ఉంది. ఆ ముఖంలో తన నిశిత దృష్టి కల్మషం వెతకాలని తీవ్రంగా కృషి చేసి ఓడిపోయింది. ఇంత కళగల అమ్మాయిని తను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఆ ముఖంలో అనిర్వచనీయమైన నాజూకుతనం, మళ్ళీ అదే భావన. ఈ అమ్మాయి తనకి తెలుసు, తనది అనే భావం. ఆమెను చూస్తుంటే మనసుకి మంచి గంధం లాంటి హాయి. ఇదేమిటి? అతని మనసు భయపడుతుంది. వెరపుగా వెనక్కి వెళ్ళాలనిపించినా వెళ్ళలేకపోతుంది. ఈమె శివాకి కాబోయే భార్య అని మర్చిపోతున్నాడేమిటి? తన చూపులకి జంకినట్టుగా ఆ అమ్మాయి కళ్ళు కిందికి వాలినాయి. ఆమె ఇంకా జడ వేసుకోలేదు. వీపు మీద ఎగురుతున్న జుట్టుని చాలా మామూలైన అలవాటులా కుడి చేత్తో ముందుకు వేసుకుంది. నల్లటి పొడవాటి జుట్టు చీకట్లో కృష్ణవేణి నది ప్రవాహంలాగా ఉంది. వంచుకున్న తలలో పాపిడి అడవిలో బంగారు బాటలా కనిపిస్తోంది. ఒక్కసారి వెళ్ళి ఆ మెడవంపులో ముఖం దాచుకొని ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నువ్వు అనాలని అనిపిస్తోంది. అనిపించటం కాదు, ఆ పని జరుగుతోంది. అనిర్వచనీయమైన అనుభూతిలో ఉన్నాడతను. అంతటా నిశ్శబ్దం, మనోహరమైన ప్రశాంతత. ఇంతలో ఖడేల్మన్న శబ్దమయ్యింది. అతను ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. అమూల్య గోడ మీద పెట్టిన ట్రే గాలికి కింద పడింది. ఆ శబ్ద తరంగాలు తురంగాల్లా ఆకాశంలోకి అంతటా ప్రతిధ్వనిస్తున్నాయా అన్నంతగా పరుగుదీశాయి. తన మనసు తన అదుపు తప్పి స్వయం ప్రతిపత్తి చూపించటం తన మనసు
తన అదుపు తప్పి స్వయం ప్రతిపత్తి చూపించటం అతనికిదే ప్రథమం. ఏమిటి ఈ వెర్రిమొర్రి ఆలోచనలు? ఏమైంది తనకి? ఆమె మళ్ళీ ఏదో చెప్పబోయింది. ఇంతలో మెట్ల మీద శబ్దమైంది. అదిగో శివ వచ్చేశాడు అంది ఆనందంగా. అంటే వాడి అడుగుల చప్పుడు కూడా అంత తెలుసన్నమాట. అప్పటికే శివ పైకి వచ్చేశాడు. మను, ఎంతసేపు అయింది వచ్చి అంటూ చెయ్యి అందుకొని మరో చేత్తో అమూల్య చెయ్యి అందుకుంటూ, సారీ అమ్మి, చాలా లేట్ అయింది, బోర్ కొట్టిందా ఎంతో అనునయంగా అడిగాడు. అమూల్య గారాంగా బుంగమూతి పెట్టింది. అవును, చాలా బోర్ కొట్టింది. ఈ జన్మకి ఇక నువ్వు రావేమో అనుకున్నాను. బోరు భరించలేక ఇక చచ్చిపోదామని అనుకుంటుండగా ఇంతలో ఈయన వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు. లోపలికి వచ్చి కూర్చోమంటే కూర్చోలేదు. ఇదిగో ఇక్కడికి వచ్చి బుద్ధదేవుడిలా మౌనంగా తపస్సు చేసుకుంటున్నారు. నేనే షర్బత్ వంకతో వచ్చి డిస్టర్బ్ చేశాను అంది. అమూల్య అన్న తీరుకి శివ విరగబడి నవ్వాడు. మనోజు నవ్వబోయి నిగ్రహించుకున్నాడు. అమూల్య కూడా నవ్వేసింది. వారిద్దరి నవ్వులు హాయిగా ఈ జీవితంలో ఆనందమే తప్ప బాధ ఎరుగని వాళ్ళలా ఉన్నారు శివ, అమూల్య. ఉండు, నీకు కూడా షర్బత్ తెస్తాను, చలిగా ఉంది, కాఫీ తెద్దామని అనుకున్నాను, కానీ నువ్వే అంటావుగా 6 గంటలు దాటిన తర్వాత కాఫీలు టీల కంటే ఏ బత్తాయి రసమో మంచిదని అంటూ వెళ్ళింది. నడకలో, మాటలో, నవ్వులో కాస్త చిలిపిదనం, కాస్త సీరియస్నెస్ రెండూ ఉన్నట్లున్నాయి. అమూల్య కనుమరుగు అవ్వగానే శివ మను చేతిని బిగుస్తూ, మను, నేను లేకుండానే మీ ఇద్దరూ పరిచయం అయిపోయారన్నమాట. అమూల్యని చూస్తే ఎలా అనిపించింది నీకు? చాలా మంచి అమ్మాయిలా అనిపించటం లేదు అన్నాడు ఎంతో ఆతృతగా. బాగుంది, ప్రశ్న ఏమో నన్ను అడిగావు, జవాబేమో నువ్వే చెప్పేస్తున్నావు. నీ తొందరపాటు ఏం మారలేదు. నీ తొందరపాటు శివ. నువ్వు చాలా చిక్కుల్లో పడతావని నాకు భయంగా ఉంది. పడని, నాకేం భయం? నాకు నువ్వున్నావుగా. బాప్రే, కిందటి సంవత్సరం ఆ రామదాసు విషయంలో నువ్వు ఫైట్ చేయకపోతే ఆ ఫోర్జరీ కేసు నా మీద పెట్టి నన్ను జైల్లోకి తోయించి ఉండేవాడు. ఈ పాటికి నేను ఏ కటకటాల వెనుకో, అవునవును, ఈ పాటికి ఆ జైల్లో ఖైదీలందరినీ పోగు చేసి ఏ నిరాహార దీక్ష అంటూ మొదలుపెట్టి ఆ జైలు సూపరింటెండెంట్కి పిచ్చెక్కించి ఉండేవాడివి. ఆయన ఎవరో అదృష్టవంతుడు. అసలు ఇది బామ్మకి తెలిస్తే శివ చప్పున మనోజ్ నోటి మీద అరచేయి ఆనించి, తెలియదు, ముమ్మాటికి తెలియదు, నాకు తెలుసు. ఈ పెళ్లి మూలంగా ఆ ముసలామెతో నేను ఎంతో యుద్ధాన్ని ఎదుర్కోవలసి వస్తుందో నేను తెలిసి ఈ పెళ్లిలోకి దిగుతున్నాను. నువ్వు నా వైపున ఉంటే ఆవిడ నన్నేం చేయగలదు? నువ్వే నా ధైర్యం అనుకో. కానీ శివ, నీకు అర్థం కావడం లేదు. నేను నీకు అండగా ఉండలేని విషయాల్లోకి నువ్వు కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నావు శివ. ఏమిటవి చెప్పు. ఉదాహరణకి ఈ పెళ్ళి ఉరుములేని పిడిగిలా. ఏమిటి ఈ పని? ఈ పెళ్లి గురించి నువ్వు కినుక వదిలేయమను. ఇది మనిద్దరి జీవితాలకి సంబంధించింది కాదంటావా? ఒక అమ్మాయి కోసం మనం దూరం అవ్వాలా? ఇదిగో మళ్ళీ అదే మాట. నేను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా? ఎందుకు లేదు, ఇష్టం ఉంది. కాబట్టే ఇది సమస్య అయి మన జీవితాలు బద్దలు చేయకుండా సజావుగా జరగాలని నా ప్రయత్నం. నా మాట విను. నేను రాత్రికి బామ్మకి కబురు పంపుతాను. ఆవిడ ఏమీ అనకుండా చూసే పూచి నాది, సరేనా? శివ ముఖం తిప్పుకున్నాడు. అదిగా మళ్ళీ అదే లెక్చరు. నువ్వు ఎంతసేపు ఆవిడ వైపే ఆలోచిస్తున్నావు? కాదు, నువ్వు సుఖంగా ఉండాలని అనుకుంటున్నాను. శివ ప్లీజ్, ఈ దొంగచాటు పెళ్లి చేసుకునే కర్మ నీకేంటి చెప్పు? బాగా అడిగారు, అలా అడగండి. నేను అదే అంటున్నాను. వెనక నుంచి వినిపించింది. మనోజు చివాల్న తిరిగి చూశాడు. అమూల్య ఎప్పుడు వచ్చిందో అక్కడ నిలబడి ఉంది. షర్బత్ గ్లాసు శివాకి అందించింది. నీకు తెచ్చుకోలేదే అన్నాడు. వద్దు అంది. నువ్వు ఊరికే కంగారు పడుతున్నావు. మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు. ఇది తాగు ఆమె ప్లీజ్. నేను మను ఆ గ్లాసులోది తాగేస్తానులే. అలా దేన్నైనా సమభాగం చేసుకోవటం మాకు అలవాటే అంటూ గ్లాసు అమూల్య చేతిలో పెట్టాడు శివ. మనోజు చేతిలో గ్లాస్ అందుకొని గ్లాస్ ఎత్తి 2-3 గుటకలు తాగి మనోజుకి తిరిగి ఇచ్చాడు.
మనోజు ఒక గుక్క తాగి గ్లాసు చేతిలో పట్టుకుని చెబుతున్నాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయట. ఒక్క మంగళసూత్రం గొలుసు చీర తప్ప ఈ రెండింటికి నిన్ను తీసుకెళ్దామని నేనే చెప్పాను అన్నాడు. నేను రాను, మీరు వెళ్ళండి అంది అమూల్య. ఆ అమ్మాయి ముఖంలో నిజంగానే రావాలనే ఆసక్తి లేదు. నువ్వు రానంటే కుదరదు అన్నాడు శివ. వారిద్దరి తర్కం తెగేటట్టు లేదు. వాళ్ళకి అసలు దేనికి తొందర ఉన్నట్టు లేదు. ఎవరి విషయమో మాట్లాడుతున్నట్టుగా నిబ్బరంగా ఉన్నారు. మనోజు టైం చూసుకున్నాడు. బంగారం దుకాణము 9 గంటల వరకే ఉంటుంది. ముందు దోవలో చీర తీసుకొని ముందు వెళ్ళే దారిలో చీర తీసుకొని వెళ్దాం. మీరు త్వరగా బయలుదేరాలి, ఆలస్యం అవుతోంది అన్నాడు. ఆమె రెడీయేనా అన్నాడు శివ. అబ్బా, కాస్త లైసెన్స్ కోసం ఎందుకో ఇంత హడావుడి. అమూల్య గుణుక్కుంటూ అంది. ఈ మాట వినగానే మనోజు కళ్ళలోకి చర్రమని ఆగ్రహం వచ్చేసింది. విన్నావా ఆ అమ్మాయి ఏమంటుందో కోపంగా అడిగాడు. శివ నవ్వుతూ, అమూల్య అలాంటివి చాలా అంటుంది. తన తత్వం అర్థమైతే నువ్వు నవ్వేస్తావు అన్నాడు. శివ మనోజ్ చేతిలో గ్లాస్ని మనోజ్ చేత్తోనే పైకెత్తి షర్బత్ తాగుతూ, నేను ఇంత క్రితం మన లాయర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను అన్నాడు శివ. మనోజ్ ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. లాయర్ గారి దగ్గరకా? ఎందుకు? ఈ రోజు వరకు నేను ఒంటరివాడిని, రేపటి నుంచి కాదుగా అమూల్య బాధ్యత నా నెత్తి మీద ఉందయ్యే. నేనేమో దేశద్రిమ్మరిని, ఆమె భవిష్యత్తు గురించి రక్షణ ఏర్పాటు చేయాలి కదా. ముఖ్యంగా ఆ ముసలావిడ అమూల్యని పీడించుకుని తినకుండా చూడాలి. అమ్మ నగలన్నీ లాకర్ నుంచి తెప్పించమనటానికి వెళ్ళాను. రేపటి నుంచి అవి అమూల్యవి. మనోజు మాట్లాడలేదు. ఊపిరి బిగబట్టినట్టు చూస్తున్నాడు. శివ చాలా దూరం వెళ్ళిపోతున్నాడు. అతన్ని తను వెనక్కి తిరిగి తీసుకురావటం అసాధ్యం అనిపించింది. సంవత్సరం క్రితం తనే రాధత్తయ్య నగలు శివ పేరిట లాకర్లో ఉంచాడు. ఇదంతా తన కళ్ళ ముందే జరుగుతుంటే ప్రేక్షకుడిలా చూస్తుండిపోవటం మనోజ్కి చాలా కష్టంగా ఉంది. తను ఏం చెయ్యలేని చిత్రమైన పరిస్థితి ఎదురైంది మనోజ్కి. అమూల్య కింది నుంచి కేక పెట్టింది. శివా, నేను రెడీ, వస్తున్నాం తొంగి చూస్తూ చెప్పాడు. పదమను అంటూ దారి తీశాడు. ఇంకో నిమిషం ఆగమన్నా అతను ఆగేటట్టు లేడు. మనోజు తప్పనిసరిగా శివ వెనుక మెట్లు దిగి వచ్చాడు. ఇంటి తలుపు తాళం వేసి బ్యాగ్ తీసుకొని చెప్పులేసుకొని రెడీగా ఉంది అమూల్య. అమూల్య తెల్లటి చీర మీద అక్కడక్కడా విచ్చుకుంటున్న ఎర్ర గులాబీ మొగ్గలు ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి. హఠాత్తుగా చూస్తే అవి నిజంగానే పిన్ చేశారా అన్నంత సహజంగా ఉన్నాయి అమూల్య కట్టుకున్న చీర మీద ఉన్నటువంటి గులాబీ పూలు. ముగ్గురు కారు వైపు నడుస్తుంటే మురళి జ్యోతిని ఎత్తుకుని ఎదురు వచ్చాడు. మనోజ్, మీ వదిన రమ్మంటోంది, అందరూ ఈ పూట భోజనం మా ఇంట్లోనే అని చెప్పమంది అన్నాడు. మురళి కళ్ళు కుతూహలంగా అమూల్యని శివాని పరిశీలిస్తున్నాయి. ఇప్పుడు కాదురా మురళి, షాపింగ్ ఉంది, రేపు చూస్తాం, బాయ్ డియర్. జ్యోతికి చేయి చూపించాడు. బాయ్ అంకుల్ అంది జ్యోతి. మనుకి చిన్నపిల్లలంటే మాలిమి అవుపోతారు తొందరగా, నన్ను చూస్తూనే భయపడతారు అన్నాడు శివ. బహుశా నీ గడ్డం చూసి అయి ఉంటుంది అంది అమూల్య. కావచ్చు నవ్వాడు శివ. అమూల్య పెళ్లి కూతురులా సిగ్గు పడుతూ ముభావంగా లేదు. అదేదో ఫ్రెండ్తో పిక్నిక్కి వెళ్ళే సందర్భంగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. ముగ్గురు కారులో కూర్చున్నారు. అమూల్య వెనక సీట్లో కూర్చోబోతుంటే శివ వారించాడు. పర్వాలేదు, ఇక్కడికి రా అంటూ ముందు డోర్ తీసి పట్టుకున్నాడు. ముందు సీట్లో ఉన్న మనోజ్ కోటు తీసి వెనక సీట్లో ఉంచాడు. అమూల్యని మనోజ్ పక్కన కూర్చోమని ఆదేశించి అమూల్య పక్కన తను కూర్చున్నాడు. మనోజ్కి ఇది చాలా ఇబ్బందికరంగా అభ్యంతరకరంగా అనిపించినా ఏమీ అనలేకపోయాడు. అతనికి ఈ అనుభవం చాలా కొత్తగా ఉంది. శివతో తోచిన మాట నిష్కర్షగా అనలేని అసందిగ్ధత భావం, అంటే ఎటు తేల్చుకోలేని పరిస్థితి. మనోజు డ్రైవ్ చేస్తున్నాడు. అమూల్య తలలో పెట్టుకున్న సన్నజాజి పూల వాసనలు తేలి వస్తున్నాయి. కారు ఒక మధుర సువాసన మేఘంలా తేలి వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది మనోజ్కి. మళ్ళీ అదే తన విజ్ఞతని విచక్షణని తోసిరాజని ఒక ఉవ్వెత్తు కెరటం లాంటి భావతరంగం. అమూల్య తన సొత్తు అయినట్టుగా ఈ కారులో తమతో పాటు కూర్చున్న శివ ఏ క్షణంలోనో మధ్యలో దిగిపోవాల్సిన ప్రయాణికుడు మాత్రమేనన్నట్టుగా మనోజు టై సరిచేసుకుంటున్నాడు. తన అంతరంగం ఎందుకిలా విచ్చలవిడిగా హఠం చేస్తుందో అతనికి తెలియటం లేదు. హఠం అంటే మొండితనం.
కారు కంచి చీరలకి ప్రసిద్ధి చెందిన షాప్ దగ్గరికి వచ్చి ఆగింది. ఆ షాపు మనోజ్కి సుపరిచితమే. బామ్మకి ఎన్నిసార్లు కొని తీసుకువెళ్ళాడు ఆ షాప్లో నుండి చీరలు. తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళకి కొనటానికి స్వప్నతో పాటు ఎన్నోసార్లు వచ్చాడు. కారు ఆపి మనోజ్ దిగాడు. శివ కూడా దిగాడు. కానీ అమూల్య మాత్రం రాలేదు. శివ ప్లీజ్, నేను కారులో ఉంటాను, నీకు నచ్చితే చాలు అంది. సరే సరే. శివ వెంటనే ఒప్పుకోవడం చూసి మనోజ్కి ఒళ్ళు మండింది. ఈవిడ గారి మూడు నిమిషానికో రకమన్నమాట. అలాంటప్పుడు అసలు రావటం దేనికి? మనోజ్, శివ ఇద్దరు లోపలికి వచ్చారు. షాప్ అతను చీరలు చూపిస్తుంటే శివ కళ్ళజోడు సరిచేసుకుంటూ, వీటి వ్యవహారం నాకు బొత్తిగా తెలియదు, నువ్వే చూడు అన్నాడు. ఇది బాగుంది శివ, నీకేమో తెలియదు, ఆవిడ గారేమో మహారాణిలా కారు దిగి రారు. మనోజు సణుక్కుంటున్నాడు. ఉన్న చీరల్లో నెమిలిపించని రంగులో పెద్ద జరీ బార్డర్తో అందంగా ఉన్న చీర ప్యాక్ చేయించాడు మనోజు. ఆ అమ్మాయి శరీర ఛాయ మంచి రంగే కాబట్టి ఇది బాగానే ఉంటుంది. అబ్బా చాలా ఖర్చు. మనోజు బిల్లు చెల్లిస్తుంటే అన్నాడు శివ. అప్పుడే ఏమైంది, పెళ్ళి అయిన తర్వాత చూడు కోపంగా అన్నాడు మనోజ్. తర్వాత అమూల్య అన్ని విషయాలు తనే చూస్తానని అంది అన్నాడు శివ. అంటే పెళ్లి తర్వాత అనమాట. అవునవును, ఎందుకు చూడదు, నీ ముక్కుకు తాడి వేసి ఆవిడ గారి చేతికి ఇస్తున్నావుగా. ఆ తర్వాత స్వారీక ఆవిడ గారి ఇష్టం. అప్పుడు నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు లోపల అనుకున్నాడు మనోజ్. ఇద్దరు బయటికి వచ్చారు. మనోజు ఖచ్చితంగా చెప్పేశాడు. చూడు శివ, బంగారం షాపు దగ్గర ఆవిడ గారు కారు దిగనంటే మీ ఇద్దరిని ఈ రోడ్డు మీద వదిలేసి నా దారిన నేను పోతాను. మీ పెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు శివాకి మనోజ్. ఏమిటిది నువ్వు మరీ బిజినెస్ గొడవల్లో ఆ డబ్బు లెక్కల్లో అలసిపోయి ఊరికి నేను చిరాకు తెచ్చుకుంటున్నావు. శివ నోటి నుంచి ఈ వ్యాఖ్యానం వినేసరికి మనోజ్కి తల రెండు చేతులతో పట్టుకోవాలని అనిపించింది. ఇద్దరు కారు దగ్గరికి వచ్చేసరికి అమూల్య కారులో ఓ మూలకి ఒదిగి కూర్చొని హాయిగా పుస్తకం చదువుకుంటోంది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకునే స్పృహే లేనట్టుగా పుస్తకంలో లీనమైపోయింది. మనోజు విసురుగా డోరు తెరిస్తే ఉలికిపాటికి తలెత్తి చూసింది. అదేమిటి, అప్పుడే వచ్చేశారామిటి అంది ఆశ్చర్యంగా. ఆమె చాలా మంచి చీర దొరికింది. అబ్బా, అన్ని రకాల చీరల్లో వెంటనే దీన్ని ఎలా గమనించాడో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అమూల్య కనీసం చీర ఏ రంగు అని కూడా అడగలేదు. కారు బంగారు నగల షాప్ దగ్గరికి వచ్చి ఆగింది. అప్పటికే 9 గంటలు కావడంతో జనసమ్మర్దం పూర్తిగా తగ్గింది. మనోజు కారు దిగాడు. ఆమె దిగి మాతోరా. మనోజు చాలా కోపంగా ఉన్నాడు. పాపం, ఎన్నో పనులు వదులుకొని మన కోసం వచ్చాడు. నువ్వు రాకపోతే మనిద్దరిని ఈ రోడ్డు మీద వదిలి వెళ్ళిపోతానని చెప్పాడు. కర్మ, అన్నీ చెప్పాల్సిందే కాబోలు. మనోజు లోపల అనుకుంటుంటే అతనికి ఇబ్బందిగా అనిపించింది. అమూల్య ఏమనుకుందో ఏమో. పుస్తకం మూసి బ్యాగ్లో పెట్టుకొని దిగి వచ్చేసింది బంగారు నగల షాప్లోకి. మనోజ్ని చూడగానే షాప్ యజమాని ఎరుగున్నాం అంటే తెలిసిన వాడిలా పలకరింపుగా స్వయంగా తనే ఎదురు వచ్చాడు. రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానించి తీసుకువెళ్ళాడు. మనోజు అడగగానే రకరకాల గొలుసులు తెచ్చి ముందు పెట్టాడు. మనోజు వాటిని పరీక్ష చేసి శివ ముందు పెట్టాడు. అమూల్య వాటిని కాకుండా షాపులో అద్దాల వెనుక అమర్చిన నగలని కాలక్షేపంగా చూస్తోంది. చెప్పు, ఏది బాగుంది నీకు అన్నాడు మనోజ్. శివ కళ్ళజోడు సరిచేసుకొని చూస్తూ, ఆమె ఇలారా, ఏది బాగుంది నీకు అన్నాడు. ఏదైనా పర్వాలేదు, దూరం నుంచే చెప్పింది. అదిగా మళ్ళీ శివ కోపంగా చూశాడు. అమూల్య దండం పెట్టేసింది. శివ నవ్వేశాడు. వాళ్ళ తతంగం ఏమిటో మనోజ్కి బొత్తిగా అర్థం కావడం లేదు. అతనికి టైం గుర్తొస్తున్న కొద్దీ చిరాకు రెట్టింపు అవుతుంది. వీళ్ళిద్దరికీ పెళ్ళంటే ఏదో ఆటలా ఉంది. రేపటి గురించి ఇద్దరి ముఖాల్లో ఆదుర్దానే లేదు నేనేదో పొరపడుతున్నానేమో. ఇద్దరి మధ్య ఉన్న చనువు వల్ల కావచ్చు. తను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఇద్దరూ మాటిమాటికి కళ్ళతోనే సంప్రదింపులు, కులాసాగా నవ్వులు చేస్తున్నారు. మమ్మల్ని క్షమించి వదిలేద్దు. ఈ నగల విషయం మా ఇద్దరికీ బొత్తిగా తెలియదు. నువ్వే సెలెక్ట్ చెయ్యవా ప్లీజ్ అన్నాడు శివ.
బాగుంది. పెళ్లి ఏర్పాట్లంటే నా నెత్తి మీద పెట్టావు. నీ మీద ఇష్టం కొద్దీ ఒప్పుకున్నాను. ఈ మంగళసూత్రం బాధ్యత కూడా నాదేనా? అలా అనవద్దు. నువ్వు సెలెక్ట్ చేసింది అంటే నాకు ఇష్టం. మనోజు శివ వైపు చూశాడు. శివ ముఖంలో స్వచ్ఛతకి అతని మనసులో ఆగ్రహం కరిగిపోయింది. ఎవరి మనసులో? మనోజు మనసులో. మనోజు గొలుసులన్నీ శ్రద్ధగా చూశాడు. అతని మనస్తత్వం చిన్నప్పటి నుంచి అంతే. ఏ బాధ్యత అప్పగించినా శ్రద్ధగా మనస్ఫూర్తిగా చేస్తాడు. ఒకసారి నిర్ణయం చేసుకునే ముందు తొందరపాటు అశ్రద్ధ లేకుండా జాగ్రత్తగా ఏకాగ్రతతో మనసు ఉంచి ఆ నిర్ణయం చేయాలి అంటాడు. తర్వాత మోసపోయానని కానీ నచ్చలేదని కానీ అనుకోవటం అతనికి ఇష్టం ఉండదు. అది అతని స్వభావానికే విరుద్ధం. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు మనోజ్. తనకిచ్చిన 2-3 గొలుసులు తీయించి ఒక్కొక్కటి అమూల్య మెడలో వేసుకొని చూపించమన్నాడు. బాగుంది, ఫ్యాషన్ పెరేడ్లా. అమూల్య సణిగింది, అంటే గులిగింది. ప్లీజ్, శివ వారించాడు. ఓకే. అమూల్య బుద్ధిమంతురాలిలా గొలుసు వేసుకొని బొమ్మల మనోజ్ వైపు తిరిగింది. మనోజ్కి ఒక పట్టాన ఏది నచ్చలేదు. చివరికి సింగిల్ డైమండ్ పొదిగిన మంగళసూత్రాలు ఒక చైన్లో నుంచి తీయించి డిజైన్ చేత అందంగా గట్టిగా ఉన్న మరో గొలుసులో వేయించాడు. నాకు ఇది బాగుంది. శివ, నువ్వేమంటావు అడిగాడు. ఏం అమి? అతను అమూల్య వైపు తల తిప్పాడు. ఏదైతేనే, నిర్లిప్తంగా అంది అమూల్య. ఆ నిర్లక్ష్య ధోరణే మనోజ్కి మండిపోతోంది. ఇది మిగతా నగల్లా కాదు శివ, రోజు మెడలో ఉండేది. నీ మీద పెత్తనం ఇచ్చే గుర్తు ఇది అన్నాడు మనోజ్. అమూల్య వెంటనే అనేసింది. శివ, నేను చచ్చినా రోజు వేసుకోను, ముందే చెప్తున్నాను. సరే సరే అన్నాడు శివ. ఈ అమ్మాయి ఇలా శివాని చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నట్టు ప్రదర్శన చూసి సహనంతో ఊరుకోవడం మనోజు నిబ్బరానికి పెద్ద పరీక్షలా అనిపించింది. షాపు యజమాని గొలుసు తూకం వేసి ఖరీదు చెప్పాడు. బిల్ చేయండి అన్నాడు మనోజ్. అమ్మో, అంత ఖరీదా? వద్దు శివ, వేస్ట్ అంది అమూల్య. నిజమే అమ్మి, మనం ఒక్క నిమిషం ఆలోచించు, అంత డబ్బు. శివ సందేహంగా అన్నాడు. షడప్ శివ, స్టాప్ ఇట్. షాపు యజమానికి వినిపించకుండా తగ్గు స్వరంతో అన్నాడు. షడప్ శివ, స్టాప్ ఇట్. షాపు యజమానికి వినిపించకుండా తగ్గు స్వరంతో అన్నాడు. ఎంత వేస్ట్ అంది అమూల్య. మనోజ్కి వెంటనే శివాని రెక్కపట్టి లేవదీసి తనతో లాక్కెళ్తూ అమూల్యతో, వీడి పెళ్లి నీతో నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు, నీ దారిని నువ్వు వెళ్ళు అని ఆజ్ఞాపించి శివాని తనతో తీసుకెళ్ళిపోయి ఈ బాదరమంది నుంచి తప్పించాలి అని ఎంతగానో అనిపించింది మనోజ్కి. కానీ ఇది షాపు, అందరూ తనకి తెలిసిన వాళ్లే. ఇక్కడ గొడవ జరిగితే వాళ్ళు వేరుగా అర్థం చేసుకోవచ్చు. అందుకని బలవంతంగా నిగ్రహించుకున్నాడు. అమూల్య తనలో కోపాన్ని ఎంత రెచ్చగొడుతుందో ఆమెకి తెలియటం లేదు. కానీ ఈ పెళ్ళి కానీ ఇది తీర్చుకునే అవకాశమే తనకి రాదా అనుకున్నాడు మనోజు. ముగ్గురు వచ్చి కారులో కూర్చున్నారు. మనోజు ఈ పూట మనకి డిన్నర్ ఇస్తున్నాడు అన్నాడు శివ. అబ్బా, ఏదో అనబోయిన అమూల్య శివ ముఖం చూసి ఆగిపోయింది. శివ సింపుల్గా ఉండే హోటల్ ఏదైనా ఒళ్ళు మండిన మనోజు తనకిష్టమైన హోటల్కే తీసుకువచ్చాడు. అది పూర్తిగా వెస్ట్రన్ టైప్ హోటల్. లోపల అడుగు పెట్టగానే మ్యూజిక్ పెద్దగా వినిపిస్తోంది. అమూల్య వాతావరణం చూసి మొహం చిట్లించింది. శివ అమూల్య చేయి పట్టుకున్నాడు. ఆ స్పర్శతో ప్లీజ్ నా కోసం అనే అభ్యర్థన ఉంది. అది మనోజు గమనించకపోలేదు. ముగ్గురు టేబుల్ దగ్గర వచ్చి కూర్చున్నారు. మనోజు బేరర్ రాగానే ఆర్డర్ ఇచ్చాడు. బ్యాగ్లో నుంచి పుస్తకం తీసుకొని ఒడిలో టేబుల్ దగ్గర కూర్చోగానే ఈ వాతావరణంలో తనకి పని లేనట్టుగా బ్యాగ్లో నుంచి పుస్తకం తీసుకొని ఒడిలో పెట్టుకుని చెంపకు చేయానించి పుస్తక పఠనంలో లీనమైపోయింది అమూల్య. శివ చూసి ఊరుకున్నాడే తప్ప ఏమీ అనలేదు. రేపటి నుంచి భార్యాభర్తలు కాబోతున్న ఈ ఇద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ఊహించగలుగుతున్నాడు మనోజు. అతని ఆంతర్యం అంతా శివాక్షేమం పట్ల ఆదుర్ధ మేఘాలతో నిండిపోసాగింది. పెళ్లి గురించి ఆదుర్ద అంతా శివ పడుతున్నాడు. కానీ ఆ అమ్మాయికి ఏం పట్టనట్టుగా ఉంది. శివాని కొంగు కట్టేసుకున్నాను అనే ధీమానాది, లేక పట్టనట్టుగా ఉండటం ఒక నటననా? మనోజు టైం చూసుకున్నాడు. 10 గంటలు కావస్తుంది. రేపు రాత్రి 9:30 గంటలకే ముహూర్తం.
రేపు ఈ పాటికి శివ జీవితం పూర్తిగా వేరైపోతుంది. గుండెల్లో నుంచి వస్తున్న నిట్టూర్పు అణుచుకున్నాడు మనోజ్. అతనికి ఆ క్షణంలో నిష్కపటంగా ఉన్న శివ ముఖం చూస్తుంటే మనసులో ఏదో అపురూపమైన దానికి శాశ్వతంగా వీడుకోలు చెప్తున్న క్షణాలు వస్తున్నట్టుగా అనిపిస్తోంది మనోజ్కి. గతంలో తను శివ కలిసి ఈ హోటల్కి ఎన్నోసార్లు వచ్చారు. ఎంత నవ్వులు, ఎన్ని జోకులు, అదంతా ఏమైపోయింది ఇప్పుడు? మనోజ్కి ఆ క్షణంలో మనసంతా విషాదంగా అనిపిస్తోంది. శివ చేసుకుంటున్న ఈ పెళ్ళి తనకి బామ్మకి జీవితాల్లో ఏ మార్పులు తెస్తుందో తనకి బాగా తెలుసు. శివ రహస్యంగా చేసుకుంటున్న ఈ పెళ్ళి ఆవిడకి ఎంత అఘాతం అవుతుందో చిత్రం. తను శివ మాట కాదనలేక సాయపడుతున్నాడు. ఆంతర్యంలో ఎక్కడో పోని వాడికి నచ్చిన పిల్ల ఇన్నాళ్ళకి కనిపించింది. ఈ పెళ్లితోనైనా వాడి జీవితం కుదుట పడుతుందేమోననే ఆశ రెపరెపలాడుతుంది. ఇది తెలిస్తే బామ్మ తనని జన్మలో క్షమించదు. అసలు దీనంతటికీ కారణమెవరు? అతని చూపులు అమూల్య మీదకి మళ్ళినాయి. ఆ అమ్మాయి హఠానికి అంటే మొండితనానికి ఆ అమ్మాయి హఠానికి కోపం వస్తుంది తప్ప అమ్మాయిని చూస్తుంటే శివాని తన నుంచి దోచేస్తుంది అనే ద్వేషం కలగటం లేదు. అమూల్య ఏం పట్టనట్టుగా చదువుకుంటోంది. ఎంత అదృష్టవంతురాలు! రణభూమి లాంటి ఈ సంక్షోభంలోకి తనను నెట్టేసి అమాయకురాలిలా తనకేం తెలియనట్టే పుస్తకం చదువుకుంటూ కూర్చోంది. అతనికి ఆ క్షణంలో ఆ పుస్తకం లాగి పక్కకు గిరాటేసి ఆమె రెక్కపుచ్చుకు లాక్కెళ్ళి, తల్లి నీకు దండం, మా జీవితాలతో ఆడుకోకు, నీ దారిన నువ్వు వెళ్ళిపో, మా దారిన మమ్మల్ని వదులు, నీకేం కావాలన్నా ఇస్తాను అని చేతులు జోడించి చెప్పాలనిపించింది మనోజ్కి. ముందుగా అమూల్య ఉనికి ఏ మాత్రం తెలిసినా ఈ పెళ్లి జరిగేదే కాదు. మనోజు కళ్ళ ముందు ఏవో కదిలినాయి. చూస్తే అవి శివ చేతి వేళ్ళు. ఏమిటి ఆలోచిస్తున్నావు అంటే ఆలోచనలో ఉన్నప్పుడు ఇట్లా అని ఎవరన్నా జాసకు తీసుకోవచ్చు అట్లా అనమాట. కళ్ళ ముందు ఇట్లా కదిలినాయి అనమాట. మనోజ్ కళ్ళ ముందు ఏవో కదిలినాయి. చూస్తే అవి శివ చేతి వేళ్ళు. ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు. అమూల్య కూడా తలెత్తి చూసింది. ఏం లేదు అన్నాడు. మనోజు నిశ్చిత దృష్టి అమూల్య ముఖం మీద నిలిచింది. అతని చూపులకి అమూల్య తడబాటుగా కళ్ళు పుస్తకంలోంచి తిప్పుకుంది. ఇంతలో డిన్నర్కి వచ్చింది. డిన్నర్ తింటుంటే ఆ క్షణంలో మనోజ్కి మౌనంగా భోంచేస్తూ అత్యంత లావణ్యంగా ముగ్ధ మనోహరంగా ఉన్న ఆ అమ్మాయి తను జయించలేని ప్రత్యర్థిలా అనిపించసాగింది మనోజ్కి. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి.